హైదరాబాద్కు చెందిన సత్యశ్రీ అనే భక్తురాలు హరిబాబు ఆటోలో కొండపైకి వెళ్తుండగా ఆమెకు తెలియకుండానే సుమారు 3 తులాల బంగారు పుస్తెలతాడు ఆటోలో జారి పడిపోయింది. దానిని గమనించిన హరిబాబు ఏమాత్రం దురాశ పడకుండా వెంటనే ఎస్పీఎఫ్ కంట్రోల్ రూమ్ను ఆశ్రయించారు. అధికారుల ద్వారా పబ్లిక్ అడ్రస్ సిస్టంలో అనౌన్స్మెంట్ చేయించి బాధితురాలిని గుర్తించారు. హైదరాబాద్కు చెందిన సత్యశ్రీ అనే భక్తురాలు హరిబాబు ఆటోలో కొండపైకి వెళ్తుండగా ఆమెకు తెలియకుండానే సుమారు 3 తులాల బంగారు పుస్తెలతాడు ఆటోలో జారిపడిపోయింది. దానిని గమనించిన హరిబాబు ఏమాత్రం దురాశ పడకుండా వెంటనే ఎస్పీఎఫ్ కంట్రోల్ రూమ్ను ఆశ్రయించారు. అధికారుల ద్వారా పబ్లిక్ అడ్రస్ సిస్టంలో అనౌన్స్మెంట్ చేయించి బాధితురాల్ని గుర్తించారు. అనంతరం ఆలయ ఈవో భవానీ శంకర్, ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు సమక్షంలో ఆ బంగారు గొలుసును బాధితురాలికి అందజేశారు. హరిబాబు ప్రదర్శించిన అసాధారణ నిజాయితీని ఆలయ ఈవో, అధికారులు మరియు భక్తులు ప్రత్యేకంగా అభినందించారు. కొనకి అది అరిగిపోయింది. ఆటో లొకేషన్లోనే దొరికింది సార్. ఆటో డ్రైవర్ తీసుకొచ్చారు. పోగొట్టుకున్న వ్యక్తులు కూడా మన దగ్గర వచ్చారు సార్. కంట్రోల్ వాళ్ళంటే కరెక్ట్. గుడిపాటి సత్యశ్రీ, మణికొండ, హైదరాబాద్. చైన్ ఆటోలో వచ్చేటప్పుడు పడిపోయింది. దర్శనం చేసుకున్న తర్వాత చూసాము, లేదు. ఇక్కడ ఆఫీస్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కింద ఇక్కడ కనుక్కున్నాం. 3 తులాలు 27 గ్రాములు చైన్, 6 గ్రాములు సూత్రాలు, 3 తులాల పైన కంట్రోల్.